శ్రీరాముడు లంకపై దండెత్తడం మీరు చూశారా? హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోయడం చూశారా? మనం పురాణాల్లో విన్నాం. కాని ఒక కాకి మాత్రం ఈ అద్భుతాలన్నింటినీ తన కళ్ళారా చూసింది. అది ఒక్కసారి కాదు, ఏకంగా 11 సార్లు. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఒక సాధారణ పక్షికి ఇంతటి శక్తి ఎలా వచ్చింది? ఈ కాకి దగ్గరికి సాక్షాత్తు పక్షిరాజైన గరుత్మంతుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈరోజు వీడియోలో హిందూ పురాణాల్లోని మొట్టమొదటి టైం ట్రావెలర్ కాకభూషుండి రహస్యాన్ని తెలుసుకుందాం. కృతయుగంలో కాకభూషుండి ఒక అహంకారి అయిన బ్రాహ్మణుడు. శివునిపై అపారమైన భక్తి ఉన్నప్పటికీ తన గురువును అవమానించాడు. ఒకసారి గురువు ఆలయంలోకి వస్తే కనీసం లేచి నమస్కారం కూడా చెయ్యలేదు. ఆ అహంకారానికి ఆగ్రహించిన పరమశివుడు, నువ్వు పాములా పడి ఉండు అని శపిస్తాడు. వేల జన్మల తరువాత లోమశ మహర్షి దగ్గర కూడా ఇలాగే వాదించి చివరకు కాకిగా మారిపోతాడు. కాని ఇక్కడే అసలైన ట్విస్టుంది. కాకిగా మారిన తర్వాత అతను అహంకారాన్ని వదిలేసి he became a devotee of Rama. Pleased with his devotion, లోమశ మహర్షి gave him a boon. That is, రామభక్తుడిగా మారాడు. అతని భక్తికి మెచ్చిన లోమశ మహర్షి ఒక వరమిచ్చాడు. కాలం అతనిపై ప్రభావం చూపదు. దీనివల్ల అతను సృష్టి అంతా అంతమయ్యాక కూడా అలాగే ఉంటాడు. అలా అతను ఇప్పటి వరకు రామాయణాన్ని 11 చూశాడు, మహాభారతాన్ని 16 సార్లు చూశాడు. దీనినే మనం ఎప్పుడూ మల్టీవర్స్ అని పిలుస్తున్నాం.